అయితే మన బైంసపట్నంలో ఐబీ గెస్ట్ హౌస్ ఉన్నది కదా, ఇక దాని ముందర అన్నబోస్ అడ్డే గారి యొక్క అక్కడ లైబ్రరీ, అదేవిధంగా విశ్రాంతి భవనం ఉన్నదన్నమాట. ఇక అక్కడ అన్నబోస్ అడ్డే గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించే కార్యక్రమాన్ని కూడా అతి త్వరలో ప్రారంభిస్తున్నారు. ఇక అందుకు గాను ఈరోజు బైంసపట్నంలోని గల అన్నబోస్ అడ్డే గారి ఏదైతే స్థలం ఉందో అక్కడ అన్నబోస్ అడ్డే జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా యువకులు పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ నాయకులు, అదేవిధంగా అన్నబోస్ అడ్డే కార్యకర్తలు బైక్ ర్యాలీతో అన్నబోస్ అడ్డే గారి యొక్క సభా ప్రాంగణానికి అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి యువకులు అక్కడ ఏదైతే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్నబోస్ అడ్డే నాయకులు అందరూ కలిసి మన అన్నబోస్ అడ్డే గారి యొక్క జయంతి వేడుకలను అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ యువకులతో పాటు అదేవిధంగా అన్నబోస్ అడ్డే నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి అక్కడ అన్నబోస్ అడ్డే గారి యొక్క ఈ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు, అదేవిధంగా మన అన్నబోస్ అడ్డే గారి యొక్క చిత్రపటాలకు అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పూలమాల వేసి అక్కడి నుండి ఏదైతే మన అన్నబోస్ అడ్డే గారి యొక్క జెండా ఉందో ఆ జెండాను అక్కడ ఆవిష్కరించడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారితో పాటు మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి మన లోలం శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా వసంత రమేష్ జడ్పీటీసీ గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ పండితరావు గారు, బాలాజీ సుత్రవే గారు, మన అన్నబోస్ అంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ భాలేరావు గారు, ఉపాధ్యక్షులు చంద్రభాన్ గణపత్ గారు, స్టాచ్యూ ఉపాధ్యక్షులు దిగంబర్ గారు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు గారు, ఎంపీపీ రజాక్ భాయ్ గారు, అదేవిధంగా తదితర నాయకులు మన కౌన్సిలర్ సాహెబ్రావు గారు, పండితరావు, మాజీ జడ్పీటీసీ గారు, అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ అన్నబోస్ అడ్డే గారి యొక్క జెండాను అక్కడ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ గారి చేతుల మీదుగా ఎగిరేయడం జరిగింది. అంతేకాకుండా మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి రాజేష్ బాబు గారి చేతుల మీదుగా అక్కడ ఈ ఎంఆర్పిఎస్ జెండాను కూడా అక్కడ ఎగిరేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, అదేవిధంగా అన్నబోస్ అడ్డే నాయకులు భారీ ర్యాలీని అక్కడ బాజా భజంత్రులతో ఈ విధంగా నిర్వహించి అక్కడ అన్నబోస్ అడ్డే యొక్క విగ్రహం దగ్గర నుండి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర వరకు ఈ విధంగా ర్యాలీగా వెళ్ళి అక్కడ మన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు గాను అక్కడ ఉన్నటువంటి మన ఎంఆర్పిఎస్ నాయకులు ఈ విధంగా అక్కడ నృత్యాలు చేస్తూ వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా యువకులు పెద్ద మొత్తంలో పాల్గొని ఉత్సాహాన్ని నింపుతూ అక్కడ డ్యాన్స్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మహిళలు కూడా అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంఆర్పిఎస్ జెండాను పట్టుకొని అక్కడ ఈ విధంగా నృత్యాలను చేయడం జరిగిందన్నమాట. ఈ నృత్యాన్ని కొన్ని వందల మంది అక్కడ తిలకిస్తూ ఎంతో సంతోషానికి గురయ్యి అక్కడ మన ఏదైతే ఈ కార్యకర్తలు అందరూ ఉన్నారో ఎంఆర్పిఎస్ నినాదాలను ఇస్తూ, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ నినాదాలను ఇస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కళ్ళకు న్యాయం జరగాలి కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ఎవరి వాట వాళ్ళకు దక్కాలి కాబట్టి ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. మన మందకృష్ణ మాదిక్ గారు పడినటువంటి కష్టము బాబాసాహెబ్ అంబేద్కర్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగిందని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ నుండి మన ఏదైతే ఎంఆర్పిఎస్ అన్నబోస్ అడ్డే నాయకులు ఈ విధంగా ర్యాలీని నిర్వహిస్తూ ఈ అన్నబోస్ అడ్డే అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క నినాదాలను ఇస్తూ అక్కడ నుండి ఈ విధంగా పాదయాత్రగా ర్యాలీగా మన బైంసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే గాంధీగంజ్ ఉందో అక్కడ చేరుకోవడం జరిగింది. గాంధీగంజ్లో పెద్ద ఎత్తున ఈ విధంగా బైక్ల పైన కార్యకర్తలు, అభిమానులు, అన్నబోస్ అడ్డే నాయకులు ఈ విధంగా బాజా భజంత్రులతో అక్కడ చేరుకున్న తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈ విధంగా టీచర్ శంకర్ సార్ గారికి, చిలింకర్ గంగాధర్ గారికి, అమృత్ సార్ గారికి, అదేవిధంగా కుప్టివర్ని సర్పంచ్ రమేష్ గారికి, అదేవిధంగా హిప్నెల్లి సాహెబ్రావు మన అన్నబోస్ అడ్డే తాండూరు మండల అధ్యక్షులకు, అదేవిధంగా ఈ మధ్యనే మనకు లైఫ్ సేవర్ అవార్డు దక్కించుకున్నటువంటి నాయకుడు మన లక్ష్మణ్ గారికి, పూజారి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా గన్నవరం నుంచి వచ్చిన లక్ష్మణ్ గారికి, గంగాధర్ గారికి, అదేవిధంగా టాక్లీ గంగాధర్ గారికి, అదేవిధంగా ఉత్తమ్ భాలేరావు గారికి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ విధంగా సన్మానం చేయడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ జరిగినందుకు నరేంద్ర మోడీ, అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారి యొక్క చిత్రపటాలకు మన రామారావు పటేల్ చేతుల మీదుగా అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని బాధ్యతగా తీసుకొని విజయవంతం చేసినందుకు గాను
దిగంబర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఎంఆర్పిఎస్ నాయకులు అయినటువంటి నందకుమార్ గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా సాయిచంద్ గారు, అదేవిధంగా మాలెగం ఆనంద్ గారు, లింగి శంకర్ గారు, అదేవిధంగా అడ్వకేట్ సుజిత్ గారు, అదేవిధంగా మన సరస్వతి నగర్ మాజీ సర్పంచ్ రామచంద్ర గారు, బైన్సా కౌన్సిలర్ సాయిబ్రావు గారు, గాడికర్ బాబు గారు, అదేవిధంగా కోతలగాం సంజు గారు, కుబీర్ నుండి వచ్చినటువంటి సంతోష్ గారు, అదేవిధంగా తాండూరు మండల అన్నబోసట్టే అధ్యక్షుడు హిప్నెల్లి సాయిబ్రావు గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు దుర్పద్బాయ్ గారు, అదేవిధంగా చిలింకర్ గంగాధర్ గారు, రిటైర్డ్ ఆర్మీ నాయకులైనటువంటి అమృత్సర్ గారు, అదేవిధంగా లైన్ ఇన్స్పెక్టర్ పున్లిక్ గారు, పిఎస్సిఎస్ డైరెక్టర్ గజరామ్ గారు, జోహర్పూర్ సర్పంచ్ దిగంబర్ గారు పాల్గొనడం జరిగింది.